కొనుగోలు కేంద్రాల్ని తనిఖీ చేశారు. రైతులు తెచ్చే ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్స్లో నమోదు చేయాలన్నారు. తూకంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. విషయాలు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించడం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే మనం 80,000 మెట్రిక్ టన్నులు దాటి నిన్నటి వరకే ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా దాదాపు 70 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈవెన్ సెలవు దినం అయినప్పటికీ కూడా అంత జిల్లా యంత్రాంగం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు అన్ని కూడా తిరుగుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఇప్పటివరకు మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లారీల సమస్య కానీ, బార్దాన సమస్య కానీ, తాడిపత్రి సమస్య కానీ ఎక్కడ కూడా లేదు. అంతా సవ్యంగా సాగుతుంది. అదేవిధంగా మన సన్నాలకు కూడా 43 సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ అంత ఆశాజనకంగా అక్కడికి సన్నధాన్యం అనేది రావట్లేదు. వస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి ఎవరైనా సరే సన్నధాన్యం ఉంటే కూడా ఆయా సెంటర్లకు తీసుకురావాల్సింది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా FAQ అనేది పాటించాలి. మనకి ప్రకృతి దయ వల్ల, దేవుడి దయ వల్ల మనకి ఈ మధ్యకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల మనకి సకాలంలో ఈ ధాన్యం మారి ఇప్పుడు 17% లోబడి వస్తుంది. అదేవిధంగా తాలు ఇవన్నీ కూడా లేకుండా, డిస్కలర్ లేకుండా ఉంటేనే FAQ నామ్స్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం మిల్లర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ